ఆ వాయిదా కూడా దేని మీద అంటే సర్ ఉందండి. సర్ అనే దాని గురించి చర్చిద్దాం, దేశమంతా గగ్గోలు పెడుతుంటే సర్ను గురించి చర్చించకూడదు, ఇంకో ధరల గురించి చర్చించకూడదు, ఆరోపణల గురించి చర్చించకూడదు అంటే ఇంకెందుకు పార్లమెంట్ సమావేశం కావడం? వాళ్ళు ఒప్పుకోలే. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నిన్న అఖిలపక్ష సమావేశం పెట్టినప్పుడే ఏ ఒక్కదాన్ని కూడా మేము పరిశీలిస్తామని కూడా చెప్పలేదు ప్రభుత్వం. కూర్చోబెట్టారు, మీరు ఉంటే ఉండండి పోతే పోండి అన్న పద్ధతిలో ఉన్నారు. అలాగే ఈరోజు కూడా వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్ కాబట్టి ఎలా గొడవ చేస్తారు, కావాలంటే నేను టెక్నిక్స్ చెప్తాను అని ఒక విధంగా ఎదురుదాడి ముందుగానే ఈ పంచ్ డైలాగులు వేస్తున్నారు. దానికి తగినట్టే సభ ఇప్పటికి 2 సార్లు వాయిదా పడింది ఈ పొద్దున్నుంచి. ఇప్పుడు సర్వ్ తీసుకోండి, అది ఎన్నికల కమిషన్ నిర్ణయం, మనకెందుకు అంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ లెక్క ప్రకారం డిసెంబర్ 4వ తారీఖు సర్వ్ పూర్తి కావాలి. కానీ కోర్టులో కేసులనండి, ప్రతిపక్షాల నిరసన, ప్రజల ఆందోళన తర్వాత 4వ తారీఖు 11వ తారీఖు వాయిదా వేసింది ఎన్నికల సంఘం. అంటే దీని అర్థం ఏంటి? అంతకుముందు ఆధార్ కార్డు పనికిరాదు అంది, తర్వాత సుప్రీంకోర్టు చెప్తే ఆధార్ కార్డు కూడా పనికి వస్తుంది అని చెప్పింది. అంటే సర్ అనే ప్రక్రియ ప్రకటించిన తర్వాత ఎన్నికల సంఘం ఇప్పటికే ఒత్తిళ్లకు గురై కొన్ని మార్పులు చేర్పులు చేర్చుకుంటుంది. ఇది ఎవరు చెప్పాలి? దేశంలో ప్రతిపక్షాలు రాజకీయ పక్షాలే కదా చెప్పాలి. కానీ అలా కాకుండా ఏకపక్షంగా చెప్పినట్టే చేసుకుపోవాలి అంటున్నారంటే బీజేపీకి సర్ మీద చాలా ఎక్కువ శ్రద్ధ ఉన్నట్టుగా ఉంది. మోదీ గారు బీహార్ గురించి ప్రత్యేకించి చెప్తున్నారు. అంటే బీహార్లో చాలా పెద్ద విజయం వచ్చిందనే ఉద్దేశం కావచ్చు. బీహార్లో చాలా బ్రహ్మాండంగా ఓటింగ్ పెరిగింది, మహిళా ఓటింగ్ కూడా పెరిగింది. నిజానికి మహిళల ఓట్ల శాతం తగ్గింది వాస్తవానికి, కానీ ఓటింగ్ సంఖ్య అబ్జల్యూట్ ఫిగర్ ఏమో పెరిగింది. ఈ విధంగా ఒక విధంగా మోదీ మాటల్లో ఒక విజయ గర్వం చాలా ఖచ్చితంగా తొణకిసలాడుతుంది. ఉత్సాహం అని కూడా అనలేము, ఎందుకంటే మీకు నేను ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర మోదీ దగ్గర రాహుల్ గాంధీ పాఠాలు నేర్చుకున్నట్టయితే ఇంక 2 పార్టీలు ఎందుకు, లేకపోతే వేరే ప్రాంతీయ పార్టీలు కానీ వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉన్నాయి, వాటితో వాళ్ళు పోరాడతారు. అదే కదా ప్రజాస్వామ్యం. కాబట్టి ఈ పార్లమెంట్ సద్వినియోగం కావాలి అంటే తప్పకుండా ఒక ప్రజాస్వామిక స్ఫూర్తితో వాళ్ళు చెప్పేది వినాలి. మీరు సూచనలు చేయండి. అంటే సబ్కా సున్నా అప్నా కన్నా అని మాది మేము చేసుకుపోతాం, మీరేమో మాట్లాడకూడదు అంటే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, బీజేపీకి 240 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఆధిక్యత మెజారిటీ కూడా లేదు వాళ్ళకు. కూటమికి మెజారిటీ మొత్తం మీద ఉంటే ఉండొచ్చు. కాబట్టి అందువల్ల ఈ పార్లమెంట్ సమావేశాలు సద్వినియోగం కావాలంటే ప్రతిపక్షాలు చెప్పేది వినడము, సమస్యలకు స్పందించటం, ఇవన్నీ చేయాలి తప్ప ఏది మేము మాట్లాడడము. ఇప్పుడు ఉదాహరణకు డిజిటల్ కరెన్సీ, డిజిటలైజేషన్ తీసుకొచ్చాము. రోజు సైబర్ నేరాలు ఇంత భయంకరంగా జరుగుతున్నాయి. ఎవరు బాధ్యత వహించాలండి? కోట్లు, వేల కోట్లు భయం గొలుపుతుంది. మొన్న ఎవరో చెప్తున్నారు, ఒక అధికారిక కార్యాలయానికి వెళ్తేనే అక్కడ దేశంలో 25,000 కోట్ల రూపాయలు సైబర్ ఫ్రాడ్ కింద పోతున్నాయి, మీరు జాగ్రత్త వహించండి అని ఎయిర్టెల్ వాడు బోర్డు పెట్టి మరీ చెప్తున్నాడు. ఎవరు చేయాలి? ఇవి చర్చించరా? మనం పరిపాలన అద్భుతం అనుకుంటే అదేం కుదిరే కథ కాదు. తప్పకుండా ఈసారి పార్లమెంట్ సమావేశాలకు వచ్చాం, వేడిగా ఉద్రిక్తంగా జరిగే అవకాశం ఉంది. ఇంకోటి, రాహుల్ గాంధీ దీని మీద స్పందించడానికి నిరాకరించాడు. ఆయన కదా ప్రతిపక్ష నాయకుడు. మోదీ ఏదో మాట్లాడారులే, మేము సభలో మాట్లాడతామన్నారు. ఒక ప్రియాంక గాంధీ అంటే మోదీ ఒక మాట అన్నారు, నాటకాలు ఆడడానికి చాలా స్థలాలు ఉన్నాయి, ప్రదేశాలు ఉన్నాయి, దే ఆర్ మెనీ ప్లేసెస్ ఫర్ డ్రామాస్, పార్లమెంట్ ఈజ్ నాట్ ది ఫేర్. అంటే ప్రతిపక్షాలు ఇంకా ఏ నోరెత్తకుండానే మీరు డ్రామాలు ఆడొద్దు అంటే డ్రామాలు ఏంటి, సమస్యలు లేవనెత్తే డ్రామానా అని ప్రియాంక గాంధీ ఈసారి అన్న బదులు ఆమె కామెంట్ చేసింది. చూడాలి మరి ఇంకా సభ ఎలా జరుగుతుంది. సార్, చంద్రబాబు అలర్ట్, తమ్ముళ్లకు డైలీ డోస్.